హాయ్ గాయ్స్, నేను మీ షబ్బీర్ సార్. ఈ వీడియోలో మనకి ముఖ్యంగా 2024కి సంబంధించినటువంటి సచివాలయం 3.0 ఏపీ సచివాలయం అంటే గ్రామ వార్డు సచివాలయం 3.0 నోటిఫికేషన్స్ 18 రకాల కేటగిరీ వైజ్గా ఉద్యోగాలు ఏవైతే ఉన్నాయో ఆ ఉద్యోగాల నోటిఫికేషన్ ఎప్పుడు, అదేవిధంగా డిజిటల్ అసిస్టెంట్ లైబ్రరీ, ఓకేనా, లైబ్రేరియన్, డిజిటల్ అసిస్టెంట్ ఇంజనీర్, అదేవిధంగా విఆర్ఓ, ఈ పోస్టులన్నీ ఎప్పుడు భర్తీ చేస్తున్నారు సార్, 3.0 నోటిఫికేషన్ ఎప్పుడు వస్తుందని చెప్పి చాలామంది అభ్యర్థులు అయితే అడగడం జరుగుతుంది. అయితే ఆ అభ్యర్థులందరికీ వచ్చేసి నేను తెలియజేసే ఇన్ఫర్మేషన్ ఏంటంటే ఈసారి మనకు పక్కా 100% ఇన్ఫర్మేషన్ అండి. ఇది పేపర్ స్టేట్మెంట్ కాదు, అఫీషియల్గా మనకి రాలేదు, ఇంకా వస్తుంది, కాబట్టి వెయిట్ చేయండి. కొంతమంది అయితే ఉంటారండి కేవలం పేపర్ బ్యాచ్, వాళ్ళు మాత్రం ఏం చేస్తున్నారు, న్యూస్ పేపర్లో వస్తేనే మాత్రమే నమ్ముతారు. అటువంటి ఇన్ఫర్మేషన్స్ కాదండి, ఇది డైరెక్ట్గా న్యూస్ పేపర్లో రాకముందే మీకోసం అయితే నేనైతే ఈ న్యూస్ని అయితే తీసుకురావడం జరిగింది. ఓకేనా, ఇది నా ఓన్ క్రియేట్ అయితే కాదు, ఖచ్చితంగా 100% జెన్యూన్ ఇన్ఫర్మేషన్. కాబట్టి ఈ మంత్ 31వ తేదీ జరగబోతున్నటువంటి క్యాబినెట్కి ముందుగానే మనకి నోటిఫికేషన్స్ అన్నీ వచ్చేటటువంటి ఛాన్స్ అయితే ఉన్నాయి. ఎన్ని నోటిఫికేషన్స్ ఇస్తున్నారో అన్ని నోటిఫికేషన్స్ సంబంధించినటువంటి ఈ వీడియోలో నేను తెలియజేస్తాను. ఏపీ సంబంధించినటువంటి మన గవర్నమెంట్, మన జగనన్న సర్కారు ఇక ఈ యొక్క మీటింగ్ కన్నా ముందే ఎన్ని నోటిఫికేషన్స్ ఖాళీగా ఉన్నాయో మన ఆంధ్ర రాష్ట్రంలో అన్ని నోటిఫికేషన్స్కి గ్రీన్ సిగ్నల్ అయితే ఇచ్చేసింది. ఓకేనా, కాబట్టి ఏ క్షణంలోనైనా, ఎప్పుడైనా, ఏ నిమిషంలోనైనా మనకి నోటిఫికేషన్స్ అనేటటువంటివి ఒకటి తర్వాత ఒకటి వచ్చేటటువంటి ఛాన్స్ అయితే ఉంది. కాబట్టి ఇది మనకి గవర్నమెంట్ అనేటటువంటిది ఇప్పుడు ప్రజెంట్ ఈ సిచ్యువేషన్లో నిరుద్యోగులకి ఖచ్చితంగా వీళ్ళ దగ్గర నుంచి క్యాష్ చేసుకునేటువంటి పరిస్థితి వచ్చేసింది. ఓకేనా, నోటిఫికేషన్స్ ఎక్కువగా రిలీజ్ చేసేస్తారు. అభ్యర్థుల దగ్గర నుంచి పర్ హెడ్ 500 రూపీస్ ఈ విధంగా ప్రతి ఒక్కరి నుంచి తీసుకోవడం జరుగుతుంది. ఓకేనా, ఇక్కడ మనం చూసుకున్నట్లయితే మనకి కావాల్సినటువంటి నోటిఫికేషన్ ఏపీ గ్రామ వార్డు సచివాలయం 3.0 నోటిఫికేషన్. ఓకే, ఈ నోటిఫికేషన్ వచ్చేసండి రేపటి కల్లా, ఓకేనా, 29వ తేదీ కల్లా వచ్చేసి ఉన్నటువంటి ప్రతి జిల్లాలో ఉన్నటువంటి సచివాలయాల్లో, ఓకేనా, జిల్లాల వారీగా ఖాళీలు ఎన్నైతే ఉన్నాయో ఆ ఖాళీలన్నింటినీ సేకరించడం స్టార్ట్ అయిపోయింది. ఆల్రెడీ ప్రాసెస్ జరుగుతుంది, రేపటికల్లా కంప్లీట్ అయిపోతుంది. అయిపోగానే ముఖ్యంగా వచ్చేసి 30వ తేదీ కల్లా అండి, ఓకేనా గైస్, 30వ తేదీ కల్లా నోటిఫికేషన్స్ అన్నీ రిలీజ్ చేసేయాలి అని చెప్పి కూడా మనకి క్యాబినెట్ మీటింగ్ కల్లా కూడా ముందుగానే స్పెషల్ మీటింగ్ అనేది ఒక జరిగిపోయింది. అందులో ఈ యొక్క ఇన్ఫర్మేషన్ మనకి రావడం జరిగింది. ఓకేనా, 30వ తేదీ కల్లా వచ్చేసి మనకి ఆల్ నోటిఫికేషన్స్, ఓకేనా, మన ఏపీ గవర్నమెంట్లో ఉన్నటువంటి ఖాళీగా ఉన్నటువంటి కొన్ని గ్రామ వార్డు సచివాలయానికి సంబంధించినటువంటి జాబ్స్, అదేవిధంగా డిజిటల్ లైబ్రేరియన్ సంబంధించినటువంటి ఈ యొక్క పోస్టులు కూడా మనకి ఫస్ట్ విడతగా, ఓకే, మొదటి విడతగా వచ్చేసి మనకి 4380 పోస్టులు అనేటువంటివి భర్తీ అయితే చేస్తున్నారు. ఓకేనా, ఇప్పుడు ఏ నిమిషంలోనైనా, ఏ సెకండ్లోనైనా మనకి ఈరోజేనైనా లేకపోతే రేపైనా మనకి నోటిఫికేషన్ అనేది ఖచ్చితంగా వచ్చేస్తుంది. కాబట్టి ఇందులో ఎటువంటి సందేహం అయితే లేదు. ఓకే, 2024కి సంబంధించినటువంటి జనవరిలో మనకి ఏపీ గ్రామ వార్డు సచివాలయం 3.0 నోటిఫికేషను, అదేవిధంగా లైబ్రరీ నోటిఫికేషన్ అనేటువంటి కూడా ఖచ్చితంగా 30వ తేదీ కల్లా, ఓకేనా, వచ్చేటటువంటి ఛాన్స్ అయితే ఉంది. 31వ తేదీ వచ్చేసి క్యాబినెట్ మీటింగ్ ఉంటుంది. తద్వారా వచ్చేసి ఇంకా వాళ్ళ ఎలక్షన్స్ సంబంధించినటువంటి ఇతరత్ర కార్యక్రమాలు ఏవేవైతే ఉన్నాయో, ప్లాన్ ఆఫ్ యాక్షన్స్, అవన్నీ ఆ మీటింగ్లో మన జగన్ గారు అయితే తెలియజేస్తారు. ఓకే, రైట్. ఇలా ఏదేమైనప్పటికి కూడా మనకి ఖచ్చితంగా 30వ తేదీ కల్లా వచ్చేసి ఆల్ నోటిఫికేషన్స్, ఏపీలో ఉన్నటువంటి ఆల్ నోటిఫికేషన్ నిరుద్యోగులందరికీ హ్యాపీ గుడ్ న్యూస్ అనేటటువంటి తీసుకురావడం జరిగిందండి ఈ వీడియోలో. కాబట్టి వీడియోని చూసే ప్రతి ఒక్కరు వచ్చేసి ఒక చిన్న లైక్ చేసి మన ఛానల్ని సపోర్ట్ చేయండి. ఓకేనా, ఇదంతా మన ఛానల్ అండి, నా ఒక్కడిదే కాదు, మీది కూడా. కాబట్టి మనందరం ఒక కుటుంబం కాబట్టి, ఓకేనా, ముందు వరకు వీడియోని కూడా షేర్ చేయండి. ఇటువంటి గోల్డెన్ ఇన్ఫర్మేషన్ని, గుడ్ ఇన్ఫర్మేషన్ని, 100% పక్కా జెన్యూన్ ఇన్ఫర్మేషన్ని మన ఫ్యామిలీకి చెందినటువంటి నిరుద్యోగులందరికీ షేర్ చేయండి. వాళ్ళకు కూడా చాలా హ్యాపీగా ఉంటుంది. ఓకేనా, కాబట్టి ప్రిపరేషన్ ఇంకా ఎవరైతే స్టార్ట్ చేయాలో స్టార్ట్ చేసేసేయండి. ఓకేనా,
మేబీ టెట్ నోటిఫికేషన్ కూడా ఇంకా 2 డేస్లో వచ్చేస్తుందని చెప్పి మనకి అప్డేట్ కూడా రావడం జరిగింది. ఓకేనా, రైట్ గాయస్. ఎనీవే, టెట్ నోటిఫికేషన్ వస్తే మనకి జాబ్ ఇవ్వరు, ఈ మాత్రం మీరు గుర్తుంచుకోండి. ఓకేనా, డిఎస్సి వదిలితేనే జాబ్ వస్తుంది, లేదా టెట్ కమ్ టీఆర్టీ రిలీజ్ చేస్తే మనకి ఇందులో మంచి మార్క్స్ తెచ్చుకుంటే అప్పుడు జాబ్ వస్తుంది. అంతే తప్ప టెట్లో మీరు ఎన్ని మార్కులు తెచ్చుకున్నా కూడా 150కి 150 మీరు తెచ్చుకున్నా కూడా మీకు జాబ్ అనేది రాదు. నెక్స్ట్ ఆఫ్టర్ ది ఎలక్షన్ మాత్రమే డిఎస్సి కండక్ట్ చేస్తే అప్పుడు జాబ్ వస్తుంది. ఓకే, రైట్. అభ్యర్థులు గమనించగలరని చెప్పి నేనైతే తెలియజేసుకుంటున్నాను. కాబట్టి అభ్యర్థులకి ఇప్పటికే క్లారిటీ అయితే వచ్చేస్తుందని చెప్పి నేనైతే అనుకుంటున్నాను. ఇంకా మీకు ఏమైనా డౌట్స్ కానీ ఉన్నట్లయితే 1-2 మన కామెంట్ సెషన్ మీకోసం ఎప్పుడూ ఓపెన్గానే ఉంటుంది. కాబట్టి మీ యొక్క విలువైన డౌట్స్ని అడగండి. ఖచ్చితంగా కాల్ చేయొద్దండి, మీ సమయం వేస్ట్, నా సమయం వేస్ట్. కాబట్టి 100% పక్కా జెన్యూన్ ఇన్ఫర్మేషన్ మేమైతే అందిస్తాము. కాబట్టి కామెంట్ సెషన్లో మీ యొక్క అర్థవంతమైన ఈ యొక్క ప్రశ్నలు అయితే అడగండి, మేము అర్థవంతమైనటువంటి జవాబులు అయితే మీకు అందిస్తాము. ఓకే, థ్యాంక్ యూ అండి.